చేనేత పింఛన్లకు సంబంధించిన 4,000 మరియు 2,100 మరియు 6,000 ఎవరైతే లబ్ధిదారు తీసుకోబోతున్నారో వారికి పింఛన్లు అనేది రెడీ చేయడం అయితే జరిగింది. సో ఎవరికైతే ఇంకనైతే ఖాతాలోనైతే పడలేదో మరియు ఇతర చేతుల ద్వారా తీసుకున్న డబ్బులు అనేది ఎవరికి పడలేదో ఎప్పటివరకు పడుతుందో మరియు ఎన్ని జిల్లాల వరకు పడబోతున్నాయో మరియు సంక్రాంతి కానుక ఇచ్చే ఆసరా పింఛన్ అనేది డబ్బులు అనేవి చాలామందికి అయితే ఇంకా అందడం లేదు. సో దానికి సంబంధించిన మాట ఇచ్చిన ప్రకారంగా ఆ డబ్బులు అనేది ఎప్పుడు జమ చేస్తున్నారో పూర్తి అప్డేట్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన అప్డేట్ ప్రకారం వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందాం. సో దానికంటే ముందు మన ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్నారంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి అయితే తెలుసుకుందాం. సో వీడియోలు చూస్తున్నారు కానీ చాలామంది లైక్ చేయడం లేదు. ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని అయితే షేర్ చేయండి. సో తెలంగాణ రాష్ట్రంలో చూసుకున్నట్టే చేనేత పింఛన్లకు సంబంధించిన 4,000 మరియు 6,000 కోసం అయితే చాలామంది వికలాంగులు మరియు ఇతర చేనేత పింఛన్దారులు అయితే ఎదురు చూస్తున్నారు. సో దీనికి సంబంధించిన డబ్బును అనేది ఆ అకౌంట్ల ద్వారానైతే పంపడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తుంది. సో గత తీసుకున్న పింఛన్ అనేవి ఎవరైతే పోయిన నెలలో తీసుకున్నారో ఇంకా రాని వాళ్ళకి కూడా ఈ నెల ఆఖరిలో మరియు ఫిబ్రవరి మొదటి వారంలోనైతే జమ చేయడానికి అయితే అర్హత చూపిస్తున్నారు. సో చాలామంది కొత్త పింఛన్లు 1,00,000 పైగా అప్లికేషన్లు వచ్చాయి కాబట్టి సో దీనివల్లనైతే లేట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఏదైతే పింఛన్కి సంబంధించిన ఎంక్వైరీ తర్వాతనైతే తనిఖీ తర్వాతనైతే ఎవరైతే అనర్హులు ఉన్నారో తేల్చి వారికైతే పింఛన్ అనేవి జనవరి ఆఖరి వారంలోనైతే జమ చేయడానికి అయితే చూస్తున్నారు. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి. థ్యాంక్ యూ గైస్.